ఇన్ఫోసిస్ మానేస్తే ఇంట్లో కూర్చోబెడతాం. ఇది దేనికి సంబంధించిందంటే నాన్ కాంపిటేటివ్ క్లాస్ కింద. ఒకవేళ మా కంపెనీలో మీరు పనిచేస్తే ఇంకో కంపెనీలో వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. 10 సంవత్సరాల దాకా మా కాంపిటీషన్ అంటే మాకు కాంపిటీషన్ ఉన్న కంపెనీస్లో దేంట్లో మీరు జాయిన్ అవ్వడానికి లేదు. ఒకవేళ జాయిన్ అయితే కోట్ల కోట్లు, ఇది హై లెవెల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నార్మల్ పీపుల్ అయితే లక్షలు అయి ఉండొచ్చు. మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇన్ఫోసిస్ కోర్టుకెళ్ళు లేకపోతే ఇంకొక చోటకెళ్ళు, మేము చేసేది మేము చేస్తాం, మేము మాకు నచ్చిన కంపెనీలో జాయిన్ అవుతాం. ఆ, జతిన్ ధమాల్ 25 కోట్లు చెల్లించాలి అంటే నాన్ కాంపిటీషన్ ఉన్న దాంట్లో జాయిన్ అయ్యాడు, జాయిన్ అయితే ఇలా ఉంటుంది అని చెప్పి కోర్టులో దావా వేసింది. ఈయన ఏంటి అంటే విప్రో కంపెనీ యొక్క మాజీ సిఎఫ్ఓ అన్నమాట, దలాల్ అనే అతను. అండ్ ఇది జరుగుతుండగానే ఇంకొకరు ఏంటి అంటే మీరు చెప్తే మేము వినాలనే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో కంపెనీ ఏంటి అంటే కాగ్నిజెంట్ ఏమో తీసుకుంటా ఉంది. చాలా మంది దాదాపు 20 మంది కొత్త ఎగ్జిక్యూటివ్ నియమించుకుంది. వీరిలో దాదాపు 12 మెంబర్స్ ఇన్ఫోసిస్ విప్రో కంపెనీని చేర్పించుకుంది. విప్రో కూడా ఇట్లానే సీరియస్ అవుతా ఉంది. సిఎఫ్ఓ జతిన్ దలాల్ ఇలా రకరకాల మంది జాయిన్ అవుతా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కంపెనీస్ అంటే ఇక్కడ క్లాజ్ ఏంటి అంటే ఎంఎన్సీలో కంపెనీ జాయిన్ అయినాక, వీళ్ళ పాయింట్ ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అయినాక ఈ కంపెనీ నుంచి కాంపిటీషన్ మన కాంపిటేటర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ ఏదైతే వర్క్స్ చేస్తుందో దానికి కాంపిటీషన్ ఇంకో కంపెనీ కూడా ఉంటుంది కదా, ఆ కంపెనీస్లో జాయిన్ అవ్వద్దు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సేల్స్ ఫోర్స్ తీసుకుంటే సేల్స్ ఫోర్స్కి కాంపిటీషన్ ఏంటి అంటే డైనమిక్స్ 365. ఎగ్జాంపుల్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి అంటే దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్ళకూడదు అనేది ఇక్కడ పాయింట్. 10 years వరకు వెళ్ళొద్దంట. సో అలా 10 years వరకు వెళ్ళకుండా ఒక కంపెనీలో బానిసత్వం చేయాలా? సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో అస్సలు యాక్సెప్ట్ చేయని విషయం. అండ్ ఇది దీనికంటే ఇప్పుడు ఇక్కడ ఒకటేంటి అంటే సరే ఎంఎన్సీలో అయితే ఎట్లా ఉంది, నార్మల్ స్టార్టప్ కంపెనీస్లో ఇలా పరిస్థితి ఉండదేమో నేను కూడా అనుకున్నా. వాస్తవానికి ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. నేను ఒక కంపెనీలో పనిచేశాను. 18లో నేను ఒక కంపెనీలో పనిచేశాను. ఆ కంపెనీ వచ్చేసి స్టార్టప్ కంపెనీ, గ్రోయింగ్ కంపెనీ. సో అప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు. నేను జాయిన్ అప్పుడు నేను ఫిఫ్త్ ఎంప్లాయీని. ఇప్పుడు ఆ కంపెనీ దాదాపు ఒక 200 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంది. చాలా పెద్ద కంపెనీ అయింది. ఈ కంపెనీ ఎలా చేస్తుంది అంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఏంటి అంటే ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వీని కాంపిటేటర్లో జాయిన్ అయ్యాడని చెప్పి ఒక డెవలపర్ని కేసులు పెట్టి కష్ట కష్టాలు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు అదే కంపెనీ. ఆ కంపెనీ పేరు నేను డిస్క్లోజ్ చేయను, ఎందుకంటే ఎట్లాంటి పర్సన్ అంటే ఆ పర్సన్ ఓకే, బీయింగ్ ఏ పర్సన్, బీయింగ్ ఒక ఇన్స్పిరేషన్ క్యాండిడేట్, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అతనిది. బట్ కొన్ని విషయాల్లో మాత్రం అసలు ఇన్స్పైరింగ్ కాదు అతనిది. అస్సలు చాలా వరస్ట్ బిహేవియర్ ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు మనీ విషయంలో కానివ్వండి, లేకపోతే ఆయన బిహేవియర్ వెరీ చీప్ బిహేవియర్. ఎందుకంటే ఏదో ఒక ఎంప్లాయీ అట్లా ఒక కంపెనీ నుంచి వాళ్ళ కాంపిటీషన్ అంటే ఎలా ఫీల్ అయ్యాడంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనము ఏదైనా కానీ వాళ్ళ ఇష్టం. ఒకసారి కంపెనీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇష్టం అది. మీ కంపెనీలో ఏమైనా డేటా తీసుకొని వెళ్ళి వాళ్ళకి అమ్మితే అప్పుడు నువ్వు డెఫినెట్లీ నువ్వు లీగల్గా యాక్షన్ తీసుకోవాలి, ఇంకోటి తీసుకోవాలి. ఇలాంటి డేటా తీసుకెళ్ళడం ఇలాంటిది ఏమీ లేదు. జస్ట్ ఏంటి అంటే ఆ కంపెనీలోకి వెళ్తే ఇక నా కాంపిటర్లో నువ్వు జాయిన్ అవుతావని కేసులు పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశాడు. సరే తర్వాత కాళ్ళ బేరానికి ఈయనే రావాల్సి వచ్చింది, వాళ్ళు రావాల్సి వచ్చిందో కాంప్రమైజ్ అయిపోయారు. సో అయిపోయింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పందా అనేది పెద్ద కంపెనీలోనే ఇలా ఉంది అంటే ఓకే. ఇప్పుడు మనకేంటంటే పెద్ద కంపెనీస్లో ఎంఎన్స్లో నేను కూడా అనుకున్నా నార్మల్ కంపెనీస్లో ఇంత ప్రాబ్లం ఉండకపోవచ్చు అనుకున్నా. కానీ ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే పెద్ద కంపెనీనే ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ఏం ఫాలో అవుతారో చిన్న కంపెనీస్ అవే ఫాలో అవుతుంది. కానీ చిన్న కంపెనీస్ కూడా ఈ విధంగా నేను నా కంపెనీలో జాయిన్ అయ్యి కాంపిటేటర్లో 10 సంవత్సరాల జాయిన్ అవ్వద్దు అంటే ఇంకా వీనికి ఫ్యూచర్ ఏంది? అంటే ఒక కంపెనీకే బానిసత్వం చేసుకుంటూ ఉండాలా, ఊడిగం చేసుకుంటూ ఉండాలా, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. నాకు డెఫినెట్లీ నాట్ కరెక్ట్. కానీ ఇక్కడ మనము ఏది ఏమైనా కానీ ఈ విషయం అయితే ఎంప్లాయీస్ అయితే లెక్క చేస్తలేరు. ఇప్పుడు టాప్ లెవెల్ ఎంప్లాయీస్ కాబట్టి సిఎఫ్ఓ, సిఇఓ, ఆరెంజ్ కాబట్టి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ సిఎఫ్ఓ కానీ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఈ పర్సన్స్ కాబట్టి లెక్క చేస్తలేరు. ఒక లీగల్ కాన్సిక్వెన్స్ ఉంటే ఫేస్ చేద్దాం అనుకుంటారు. కానీ ఒక నార్మల్ ఎంప్లాయీస్, నార్మల్ చిన్న ఉద్యోగస్తులు తట్టుకునే పరిస్థితి లేదు. అండ్ డెఫినెట్లీ ఇది మంచి పరిణామం కాదు. కానీ కొంతవరకు మనం ఏంటి అంటే చాలా వైజ్గా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఒకవేళ కంపెనీ మారాలనుకుంటే ఈ ఫిబ్రవరి టు మార్చ్, మే, ఈ జూన్ అనేది మంచి టైము. మారాలనుకుంటే మారండి. కానీ ఎంఎన్సీలో కంపెనీలో చేసి ఇలాంటి వాటికి ఎప్పుడైనా కానీ ఒకటే చెప్తున్నా, పర్సనల్ యుగోలకు పోయి, పర్సనల్ థింగ్స్కి పోయి
ఆ? ఒక కంపెనీ మీద గ్రడ్జ్ పెంచుకోవడం అంటే మీ కెరియర్ని మీరే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకు అంటే ఒక కంపెనీలో మీకు ఎంత కోపమైనా ఉండనియండి, ఎంత అన్యాయమైనా చేయనియండి, మీరు ఎంత సైలెంట్గా మీరు తెలివిగా స్మూత్గా ఎగ్జిట్ అవ్వండి. అది తెలివైన వాళ్ళ లక్షణం. మూర్ఖుల లక్షణం ఏంటి అంటే వారితో గొడవలు పెట్టుకోవడం, తగాదా పెట్టుకోవడం, వచ్చే డాక్యుమెంట్స్ కానీ అవన్నీ రాకుండా చేసుకోవడం, ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం ఉంది. తెలివైనోడు చేసే పని ఇదే. అంటే నేను మిమ్మల్ని ఇక్కడ భయపడి మీరు సైలెంట్గా వెళ్ళిపోమని నేను చెప్పట్లేదు. తెలివిగా ఫస్ట్ మీ కెరియర్ గురించి, మీ సర్వైవల్ గురించి ఆలోచించండి. కడుపు నిండిన తర్వాత ఏదైనా చేయొచ్చు. ముందు సర్వైవల్ గురించి ఆలోచించండి. ముందు మీ కెరియర్ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు తెలియకుండానే ఒక 23 to 27, 28, ఒక మ్యారేజ్ బిఫోర్, ఒక పిల్లలు ముందు ఒక లెవెల్ ఆఫ్ అగ్రెసివ్ కానీ, ఒక లెవెల్ ఆఫ్ యాంగర్ కానీ ఉంటుంది. కానీ వన్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ ఎందుకు అంత కూల్గా ఉంటారంటే వాళ్ళకు అనుభవాలు, వాళ్ళకున్న బాధ్యతలు. సో మీరు ప్రశాంతంగా కంపెనీ నుంచి ఎగ్జిట్ అవ్వండి. అదైతే ప్లాన్ చేసుకోండి. సో ఆ ఇన్ఫోసిస్కి షాక్ ఇస్తున్న ఉద్యోగులు ఓకే, ఫైన్, వాళ్ళు టాప్ లెవెల్. సో మనం దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. కానీ ఇది అప్డేట్ చేయాలి ఏం జరుగుతుందో మార్కెట్లో, కాబట్టి నేను అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.